డబుల్ డెక్కర్ బస్ భయ్యో చాలా రోజుల తర్వాత చూస్తున్నా. అరే అప్పుడెప్పుడో ట్యాంక్ బండ్ దగ్గర చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఉన్నాయా అసలు ఇవి మధ్య కనిపించట్లేదు, లేవా అనుకున్నా. దీనికి ఏదో స్పెషల్గా టైం ఉంటుంది భయ్య, టైం ప్రకారంగా తిరుగుతాయి ఇవి. బట్ బాగుంది, ఒకసారి ట్రావెల్ చేయాలని ఉంది. కానీ ఏ టైం ఉంటాయో ఎగ్జాక్ట్లీ ఏదో నేను రీల్స్లో చూసాను. పర్టికులర్గా ఏదో మార్నింగ్ టైము ఈ సరౌండింగ్ నెక్లెస్ రోడ్ అక్కడ ఇక్కడ తిరుగుతాయని. బట్ ఇదేంది డైరెక్ట్ జూబ్లీ హిల్స్కి వచ్చేసింది, రూట్ చేంజ్ అయిపోయిందా ఏంది. ఒకసారి ట్రావెల్ చేయాలి. కొంచెం కొంచెం టాప్ వ్యూలో కూర్చొని చూస్తే కొంచెం మస్తు అనిపిస్తుంది చూడడానికి. ఒకసారి కూడా కూర్చోలే, ట్రై చేయాలి. ఉంది భయ్యా ఈరోజు ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ గట్టిగానే ఉందిగా ఈరోజు. ఈ రూట్లో అసలు ఎప్పుడు ట్రాఫిక్ చూడలే, బట్ వై ట్రాఫిక్ సంథింగ్ ఇస్ దే. బైక్ ఏదన్నా లైక్ సారీ నాకు బైక్ అనే వస్తుంది. ఏదైనా వెహికల్ ఇష్యూ కావచ్చు, లేదా యూటర్న్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు. ఈ కార్ ఏంది భయ్యా, బ్లాక్ చీతా లాగానే ఉంది. మన అల్లు అర్జున్ అన్న దగ్గర కూడా ఇదే ఉంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా సేమ్ ఉంది కదా ఒకటి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రూట్లో ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ చూస్తున్నాను నేను. ఇప్పటివరకు ట్రాఫిక్ ఇంత అయితే ఎప్పుడు లేదు. జస్ట్ నార్మల్ ఉండే వెళ్ళిపోతుండే. మనం ఎప్పుడు పోతాం ఇట్లాంటి కార్లలో, కనీసం కూర్చుంటే సరిగా పోవడమేమో. హైలైట్ ఏం తెలుసా, ఈ రేంజ్ రోవర్ కార్లో నేను ఎగ్జాక్ట్గా వాళ్ళది కెమెరా వ్యూ ఉంటుంది కదా, బ్యాక్ కెమెరా వ్యూ డిస్ప్లేలో కరెక్ట్గా అనిపిస్తుంది. నేను మీకు యాక్చువల్గా అనిపిస్తుంది లేదు, నాకు క్లియర్గా అనిపిస్తుంది. నేను నా హెల్మెట్ నా కెమెరా అంతా సెటప్ మొత్తం కనిపిస్తుంది వాళ్ళ డిస్ప్లేలో. మంచిగా ఉంది విజిబిలిటీ, క్లియర్గా అనిపిస్తుంది దాంట్లో. అన్న నన్ను చూడడానికనే పెట్టుకున్నా ఏంది.